హేమలత అనే పేషెంట్ జైలు నుంచి మా దగ్గర వచ్చారు. షీఈ్ ఎ డయాబెటిక్. షీ ప్రజెంటెడ్ విత్ లెఫ్ట్ లైన్ పెయిన్ మొత్తం వచ్చింది. దాంతోపాటు ఆమెకు ఫీవరు, మూత్రం మంట, చలి, జ్వరం ఇవన్నీ ఉంటున్నాయి. సో పరీక్ష చేసినప్పుడు కిడ్నీలో పైపులో రాయకపోయింది. తర్వాత డబ్ల్యూబీసీ కౌంట్ చాలా రేజ్ ఉండింది. కొంచెం క్రియాటిన్ కూడా కొంచెం ఎక్కువ ఉండింది. రీనల్ ఫంక్షన్ కొంచెం తగ్గింది. సో ఆమె ఆదిలాబాద్లో ఉండిందండి, జేఎన్యూలో. ఆమె అక్కడ డాక్టర్లు చూశారు. చూసేసేసి కాంప్లికేటెడ్ కేసు ఉందని చెప్పేసి మాకు రెఫర్ చేయడం జరిగింది. తనకు మా దగ్గర వచ్చిన చాలా సిక్ కండిషన్లో వచ్చింది. మేము దానికి ఏం చేసామంటే స్టెంట్ వేసేసాం. స్టెంట్ వేసిన తోటి ఆమె 1 డే పూర్తి రికవర్ అయింది. ఫీవర్ తగ్గిపోయింది, తగ్గిపోయింది. తర్వాత క్రియాటిన్ తగ్గింది. తర్వాత మేము డిశ్చార్జ్ చేసినాం. 15 days తర్వాత వచ్చి ఫీవర్ నుంచి అంత రికవర్ అయిన తర్వాత లేజర్ సర్జరీ ద్వారా స్టోన్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేశాము. దానికి వాళ్ళంతా రెడీగా ఉన్నాడు. దాన్ని లేజర్ సర్జరీ ద్వారా స్టోన్ మొత్తం క్లియర్ చేశాము. మేము ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వేనూర్ విలేజ్ అండి. మా మదర్ గారికి లాస్ట్ 20 days బ్యాక్ సివియర్ అబ్డామినల్ పెయిన్ వచ్చింది, అంటే కడుపులో నొప్పి. అయితే మేము అక్కడ లోకల్ ఆదిలాబాద్ ఉట్నూరులో అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాము. అయితే అక్కడ పెయిన్ అస్సలు తగ్గలేదు. అయితే మేము బయట తెలుసుకున్నాం, మన బూర్ల శ్రీకాంత్ సార్ బాగుంటుందని హాస్పిటల్. అయితే ఇక్కడికి కరీంనగర్ ఈ లలిత కిడ్నీ సెంటర్ కి వచ్చిన తర్వాత మాకు మా అమ్మకి పెయిన్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ తోని మంచిగా స్టోన్ కూడా పగిలిపోయింది. ఇప్పుడు బెటర్ ఫీల్ ఉంది మా అమ్మకి. ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ డాక్టర్ చూడడం కానీ చాలా బాగుంది. లలిత కిడ్నీ సెంటర్ డాక్టర్ శ్రీకాంత్ సార్ గారికి థ్యాంక్ యూ అండి.